మాఘపురాణం 20వ అధ్యాయంలో గృత్రుమద మహర్షి జహ్నుముని మాట్లాడుతూ శివ బ్రహ్మల మధ్య జరిగిన వివాదం గురించి చెప్పాడు. రజోగుణ ప్రధానుడైన బ్రహ్మ, తమోగుణ ప్రధానుడైన శివుడు ఎవరు గొప్పవారు అని చాలా కాలంగా వాదించుకుంటున్నారు. ఒకసారి వారి ముందు అనేక ముఖాలు, నేత్రాలు, బాహువులు, పాదాలు కలిగిన తేజోమయమైన మహారూపం కనిపించింది. అది శ్రీ మహావిష్ణువు అని వారు గ్రహించి ఆ రూపం యొక్క ఆద్యంతాలు చూడాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తానే జగత్కర్త, కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షకుడు, సర్వేశ్వరుడు అని వివరించి వారి వివాదానికి కారణమైన గుణాల ప్రభావం గురించి చెప్పాడు. తాము ముగ్గురు ఒకే తత్వం నుండి వచ్చిన వారమని, బ్రహ్మ సృష్టికర్త, తాను పోషకుడు, శివుడు లయకర్త అని వివరించాడు. బ్రహ్మను స్వతంత్రుడు, సర్వప్రాణుల సృష్టికర్త, దేవతలకు ప్రభువు అని కీర్తించాడు. చివరగా తాను ఏకత్వంలో నుండి అనేకత్వం పొందానని, తాను బ్రహ్మ ఒక్కటేనని, బ్రహ్మ కూడా తనలాగే సమస్త దేవతలకు పూజనీయుడని చెప్పి వారి వివాదాన్ని పరిష్కరించాడు. గృత్రుమద మహర్షి మరల ఇట్లు పలికెను: శ్రీ మహావిష్ణు తత్వమును మహాత్మ్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడని అనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచిరి. ఎంతకాలం గడిచినను వారి వివాదం ఆగలేదు. కాలం గడుచుచూనే ఉన్నది, వివాదం పెరుగుచూనే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుట ఒక మహారూపం సాక్షాత్కరించెను. ఆ రూపం అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమయ్యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతము అగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపం చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపం చూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపం తుది మొదళ్లను చూడతలచిరి. ఆ రూపం యొక్క ఆద్యంతములు ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి. ప్రయాణమైరి. 4 దిక్కుల క్రిందను పైనను చిరకాలం సంచరించిరి. ఆ రూపం మొదలును గాని చివరను గాని చూడలేకపోయిరి. తామిద్దరము దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడు ఆ రూపం నిట్లు తలచిరి: ఈ పురుషుడే జగత్కర సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణుల యందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు. మనం వీనికంటే అధికులము కాము, మన వలన నేమియూ జరుగుటలేదు. ఇటువంటి యథార్థ పరిజ్ఞానం కలిగి శ్రీ మహావిష్ణువుని ఇట్లు స్తుతించిరి. బ్రహ్మశివకృత విష్ణుస్తుతి. అనంతమూర్తి, సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వ మనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమైనట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత, అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీవు తేజమనంతము, నీవు అందరికీ అన్నింటినీ ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అనుచు ఇట్లనిరి: హే విశోవంతమూర్తే తవ ఘవ విఖిలాకారమాద్యస్వరూపం సర్వాధారం సురేశందిన పతిహత భుక్కోటి సూర్యప్రకాశం అవాభ్యమత్రిదృష్టం సకల ముని మనోవాసమబ్జాయతాక్షం చిమ్రావేం స్వాత్మశక్త్యా కురు నిఖిల గురో సర్వరూపం త్విదానం నమస్తే విశ్వాత్మన్ విధిహర సురేంద్రాది విభురై త్రయీశత్రాలాపై విగదినతన వ్యాంఘ్రంబుజ యుగం పరం మంత్రం యంత్రం పరమపద బీజం జ్వలతి యః ససాక్షాత్ పారూప్యం వ్రజతి తవ దేవేశ సతతం త్రిలోకకర్తాభివదస్య భర్తా హరే మహాద్రూపమనేకతేజాః గురుర్గుర్నాం నరదోవరాణాం మహార్ణవాంబూపలజస్త్వమేరా త్రిదేవదేవాసురరాజయష్టశిష్టేష్టతుష్ట త్రిదివే వినిష్టా దృష్టామృతాస్వాద్యమిరాశుపానిః సురాసురానామఖిలేశ్వరరస్త్వం లక్ష్మీపతిస్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజపత్రనేత్రా
త్వం పంచవక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేషో భగవన్నమస్తే. సృష్టించ విశాలాం సుజసి త్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చ దేవా. త్వమేవ భూర్భూరికృతప్రవేశః తథాద్యభూతం విదధాసి యత్తత్. త్వమగ్నిసూర్యౌ పవస్త్యమేవ యమో భవాన్ వైశ్రవణస్త్వమేవ. త్వమేవ శక్రస్ఫురలోకనాథః నాథాభిమస్త్వం భగవన్నమస్తే. పరమం పరాణాం పరమం పవిత్రం పురాణకర్తారమానం తమాశ్రయం. త్వాం వేదమోహు కవయః సుబుద్ధ్వా నమోऽस्तु తే పన్నగవైరికేతో. వేదాశ్చ వేద్యశ్చ దిగంతరాళం యష్టాసురసానమపి త్వమేవ. కర్మాణ్యనంతాని సుఖప్రదాని రుదశ్చ వాతో నిగమాశ్చ సర్వే. నదీషు గంగా హిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః. రత్నేషు వజ్రం జలజేక్షు చంద్రః క్షీరోదధాశ్చాపి యథా తథా త్వం. అహం ప్రభుస్త్వద్వరహం ప్రభుశ్చ సంస్పర్ధమానౌ బహువర్ణానాం. తస్నానదదావీం పరిహర్తుమేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాశి. తేనాత్ర తే దర్శనబుద్ధిరాసీత్ కృపాలో భగవన్నమస్తే. తూర్ణం జగన్నాథ మహత్స్వరూపం భూత్వాం పునః చామ్యవపుః ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికి ఇట్లనెను. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలం పడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించి తిని. మీరును నా విరాట్ రూపమును గమనింప అశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణము నేనెరుగుదును. ఆ వివాదం ఎవరునూ పరిష్కరింపలేరు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశకము, అనామయము. సుఖ సంగముచే దేహిని బంధించును, పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణం రాగాత్మకమై ఆ శక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును, అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానంచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నం వెనుకబడును. దీనివల్ల ప్రమాదం కలుగును. ప్రమాదము అనగా చేయవలసిన దానిని మరచుట. ఆలస్యము అనగా చేయవలసిన కార్యం తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట. శ్రద్ధాలోపంచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్ర అనగా నీ అజ్ఞానముచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు. జీవగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొంది తిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరునూ సాటి. ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము. మీకును ఈ గుణ ప్రభావం వల్ల వివాదం కలిగి పెరిగినది. మొట్టమొదట అంతయు చీకటిగా నుండినది. పంచభూతములు అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తర్వాత అవయవములు ఏర్పడినవి. తర్వాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనం ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు లయకర్తగను మనం ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదటి నుండి భేదం లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లు అనెను. బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువువు, వేదములకు స్థానం, అన్ని యజ్ఞములకు అధిపతివి, సర్వలోకములకు ఇచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగము నొందిన వాడవు, సర్వరక్షకుడవు, నా నాభికమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదం లేదు. ఏకత్వంలోనున్న నేనే అనేకత్వమును పొంది తిని. మనమిద్దరము ఒక్కటే. నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగా తత్వమును బోధించెను అని రుద్రుమద మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.